ఇక శరీరం డీహైడ్రేట్ అయ్యిందని తెలిపే ముఖ్య లక్షణం మీ యూరిన్ కలర్. అలాగే తరచుగా యూరిన్ కి వెళ్ళకపోయినా మీరు సరైన స్థాయిలో నీళ్లు తాగడం లేదని గుర్తించాలి. రోజుకి 4 నుంచి 7 సార్లు యూరిన్ కి వెళ్ళాలి. అలాగే మీ యూరిన్ కలర్ ఎల్లో కలర్ లో ఉంది అంటే కూడా మీరు నీళ్లు తాగడం లేదని గుర్తించాలి. ఇక బ్రెయిన్ ఫంక్షన్ పైన ఇది ప్రభావం చూపుతుంది. మీ మూడ్, మెమొరీ, డెసిషన్, ఏకాగ్రత వంటి వాటిపై కూడా ఇది ప్రభావం చూపుతుందంట. అలాగే పెదాలు ఆరిపోవటం, చర్మం ప్రకాశవంతంగా ఉండకపోవటం, పొడిబారిపోవడం, అలాగే చెమట కూడా చాలా తక్కువగా పట్టడం వంటి లక్షణాలు ఉంటే మీరు తగినంత నీరు త్రాగడం లేదని అర్థం. ఇక ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి శరీరం లోపల ఉన్న మలినాలను, విష పదార్థాలను బయటకు తొలగించి శరీరంని శుభ్రపరుస్తుంది. అలాగే వేగంగా బరువు తగ్గాలి అనుకునే వారికి సరైన మార్గం గోరువెచ్చని నీరు త్రాగడం. ఇది జీవక్రియలను వేగవంతం చేసి కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీని వలన అధిక బరువు పెరగకుండా ఉంటుంది. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల తక్కువ ఆహారం తీసుకుంటాం. మంచినీటిని త్రాగడం వల్ల రక్తం యొక్క విస్తారిత ప్రసరణ జరుగుతుంది. శరీరంలోని కొవ్వుని కాల్చేస్తుంది. ఇది నాడీ వ్యవస్థలో ఉన్న కొవ్వుని బయటకు తొలగించి నాడీ వ్యవస్థను శుభ్రం చేస్తుందన్నమాట. ఇక శరీరంలో నీటి శాతం సరిగ్గా లేకపోతే చర్మం ముడతలు పడడం, చర్మ సమస్యలు వంటివి ఏర్పడతాయి. అందుకే మన శరీరంలో 75% నుంచి 80% నీరు ఉండాలి. ప్రతిరోజు మంచినీరు త్రాగడం వల్ల చర్మం మరియు చర్మ రంధ్రాలను క్లీన్ చేసి కోమలమైన సౌందర్యాన్ని అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది. ఇక మొటిమలు మరియు ఇతర చర్మ రుగ్మతల నుండి మీ చర్మాన్ని సంరక్షిస్తుందన్నమాట. ఇది లోతుగా మీ శరీరాన్ని శుభ్రపరుస్తుంది. అంటురోగాల మూల కారణాలను కూడా తొలగిస్తుంది. ఇక సరైన మోతాదులో మంచినీరు త్రాగడం వలన జీర్ణ ప్రక్రియ సక్రమముగా జరిగి మలబద్ధకాన్ని, ఫైల్స్ ని నివారిస్తుంది. శరీరంలో కావాల్సినంత నీరు లేకపోతే శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. శరీరాన్ని డీహైడ్రేషన్ కు అనుగుణంగా ఉంచుకోవటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుందన్నమాట. అయితే శరీరం డీహైడ్రేషన్ కు అనుగుణంగా ఉండనట్లయితే అలసట, శరీర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక మంచినీరు వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరచడమే కాకుండా చల్లటి వాతావరణానికి తగిన విధంగా శరీరాన్ని మంచినీరు శరీరంలోని విషపూరితమైన వ్యర్థ పదార్థాలు బయటకు పంపుతుంది. చర్మం, ఉదరం, మూత్రపిండాలలో ఉన్న విష పదార్థాలు బయటకు విసర్జించబడతాయి. శరీరంలో తగిన మోతాదులో నీరు ఉంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.
మనకు దాహం వేసే సమయానికి ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. తలనొప్పి, అలసట ఉన్నాయంటే మరింత ఎక్కువ నీళ్లు తాగాలి. కాబట్టి ఎక్కువ పనులు చేసేవారు, వ్యాయామాలు చేసేవారు తరచుగా మంచినీళ్లు తాగడం మంచిది. ఇక ఉదయాన్నే మంచినీరు తాగడం వల్ల వ్యాధి నిరోధకత కూడా పెరుగుతుంది. దాంతో పాటు ఇన్ఫెక్షన్స్ మరియు ఇతర అంటువ్యాధులను ఎదుర్కోగలిగే వ్యాధి నిరోధకతను పెంచుతుంది. ఇక ఉదయాన్నే మంచినీరు త్రాగడం వల్ల ఒత్తిడితో ఉన్న ఆస్తమా పేషెంట్స్ లో ఆస్తమాను కంట్రోల్ చేస్తుంది. ఉదయాన్నే మంచినీరు త్రాగడం వల్ల ఆర్థరైటిస్ మరియు బ్యాక్ పెయిన్ ను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మన మెదడులోని కణాలు 80% వరకు నీటితో తయారు చేయబడి ఉంటాయి. ఉదయాన్నే మంచినీరు త్రాగడం వల్ల మెదడులోని డెడ్ సెల్స్ తిరిగి ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది. ఇక కడుపులో అధిక యాసిడ్స్, ఆమ్లాలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల నొప్పితో కూడిన మంటను తగ్గిస్తుంది. ఇక దాంతో పాటు వేడి నీరు తాగడం వల్ల జుట్టు కణాల పనితీరు మెరుగుపరుస్తుంది. ఇక జుట్టు కుదుళ్ల పెరుగుదలను వేగవంతం కూడా చేస్తుంది. అలాగే కండరాలు 75% నీరుతో తయారు చేయబడతాయి. కాబట్టి తగినంత మంచినీటిని అందించడం అవసరం. ఇక తగినంత నీటిని కలిగి ఉండడం వలన తిమ్మిరిని నిరోధించడానికి సహాయపడుతుంది. మరింత బలంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడతాయి. మనిషికి రోజుకు 2.5 నుంచి 3.0 లీటర్ల నీరు అవసరమవుతుంది. కొంత నీరు మనం తినే ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది. మిగతాది త్రాగవలసిందే. ఒక మనిషి రోజుకు ఎంత నీరు త్రాగాలి అంటే సుమారు మనిషి బరువును 30తో డివైడ్ చేయండి. ఉదాహరణకు ఓ మనిషి బరువు 60 కిలోగ్రాములు ఉంటే అతను రోజు త్రాగవలసిన నీరు 2 లీటర్లు అన్నమాట. ఈ లెక్కన మీ బరువును బట్టి మీరు ఎంత నీరు త్రాగాలో లెక్కించండి. ప్రతిరోజు ఆ మొత్తం నీటిని త్రాగడానికి ప్రయత్నించండి. చాలా రోగాలకు దూరంగా జీవించండి.